ఫోన్ చేయకు మెసేజ్ చేయకంటుంది. రేపు వాళ్ళ అయ్యా నీ సత్తా అది అని చెప్పేసి నా బెదిరించిన అనుకో, అది నన్ను వదిలేసి పీక్తుంది. ఇక నేను ఆగమవుతా. అదే జానకి అందరు అమ్మాయిలకి కాదురా, ఆమె లవ్ చేసే ముందుకి అన్ని రకాలుగా ఆలోచించి లవ్ చేసింది. నువ్వేం టెన్షన్ పడకరా, ఏం జరిగినా మనం మంచిగా అనుకుందాం. వాళ్ళ ఇంట్లో తెలిసిందే మంచిదని తీరా. ఏమో రా, ఇక నేను సపరేట్ ఇంటికి పోతాను రా. ఇక సరే నువ్వేం టెన్షన్ పడకరా, సప్లైకి ఇంత తినవానుకో. ఏమోరా, మీరైతే ఏం పెంట చేయకుండా గట్టిగా దండం పెడతాం. సరేనే, నేను తర్వాత కాల్ చేస్తా. మరి బిడ్డ మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరు లేరే, నా ఫ్రెండ్ పూజతో మాట్లాడుతున్నా. పూజ లేదు, గీయ లేదు, ఏ ఫ్రెండ్స్ లేదు, నీ ఫోన్ మాట్లాడదని చెప్పినా కదా, మళ్ళీ మాట్లాడుతున్నావు? ఏం లేదే, నార్మల్గా ఏం చేస్తున్నావు, తిన్నావని అడగడానికి చేసింది. సరే నీకు అంత అనుమానం ఉంది కదా, మాట్లాడుకో. నువ్వే నమ్మకం లేకపోతే. అది బిడ్డ నీద నమ్మకం ఉన్నది, ఎవరు చేసిన ఇంకోసారి అయితే ఫోన్ మాట్లాడకు. ఏంది నాన్న నువ్వంత ఇట్లా మాట్లాడతాను, ప్రతిదానికి నా మీద అనుమానం పడతావా? అదంతా పక్క పెట్టి బిడ్డ, నేను పెళ్లి పోయినా కదా, వరంగల్ బాబాయ్ కలిసిండు, సంబంధం ఉన్నాడట, ఫోటో పంపిస్తున్నాడు, మంచి సంబంధం అట.